హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి బ్లాగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే జనవరి 26 ఆఫర్లోన ఫ్లిప్కార్ట్లో మేమైతే టీవీ బుక్ చేసామండి. ఇది 55 ఇంచెస్ QLED 4K టీవీ అనమాట. ఇదో టీవీ అయితే సండే రోజు, రథసప్తమి రోజు వచ్చింది. టీవీ వాళ్ళు తీసుకొచ్చారనమాట, ఇద్దరు అబ్బాయిలు. ఈ పక్కన ఉన్న అతను మా వారల ఫ్రెండ్ అనమాట. ఈ టీవీ అంతా బుక్ చేసి సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మొత్తం అన్నిట్లో సెర్చ్ చేసి బుక్ చేసింది అతనే. అయితే టీవీ అయితే బాగుంది. వాళ్ళైతే టెస్టింగ్ చేస్తున్నారనమాట, టీవీ ఎలా ఉన్నది అనేది. టెస్టింగ్ చేసి ఇచ్చి వెళ్ళిపోతారట. 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి బిగించి ఫిట్ చేసి వెళ్తారంట. అయితే ఆ రోజు ఈవినింగు ఇంకా మంచి రోజు కదా అనేసి పాత టీవీ తీసేసి కొత్త టీవీ అయితే పెడదామని వీళ్ళు, మా వారు మా పిల్లలు అయితే ట్రై చేస్తున్నారు. అయితే ఈ పాత టీవీ ఉంది కదండి, ఈ టీవీ అయితే దగ్గర మా చిన్నోడికి 28 రోజులు పేరు పెట్టినప్పుడు వచ్చి చిన్న ఫంక్షన్ చేస్తే గిఫ్ట్లు కాక ఒక 6,000 అమౌంట్ అయితే వచ్చింది. ఎక్కువ మంది పెట్టలేదులేండి భోజనాలు, ఒక 50 మందికి ఇలా పెట్టామన్నమాట. ఆ అమౌంట్ గుర్తుగా ఉంటుంది ఇంక ఖర్చు పెట్టకుండా అనేసి మేమైతే ఆ టీవీ అయితే అప్పుల్లో తీసుకున్నాము. ఆ టీవీ తీసుకున్నప్పుడైతే మా ఆయన మా తోటికోళ్ళ బాబుని తీసుకొని వెళ్ళి అది వెనకాల కూర్చోబెట్టి అది మోసుకొని రావడానికి బతిమలాడి తీసుకెళ్ళి వెనకాల కూర్చోబెట్టి తీసుకొచ్చారు టీవీని, కొత్త టీవీని. ఇప్పుడు వరకు వచ్చిందండి. ఇప్పుడు కూడా రిపేర్ అయితే లేదు, కాకపోతే చిన్నది అయిపోయింది. హాల్ అయితే పెద్దది అయిపోయింది. నాకైతే డిస్టెన్స్ మిషన్ పక్కన కూర్చుంటే కనిపించడం లేదనమాట. మిషన్ దగ్గర కూర్చొని చూడడానికి ఎవరు లేనప్పుడు బోర్ కొట్టేస్తుంది. టీవీ వేసుకుందామంటే కనిపించట్లేదు సరిగ్గా, ఇంకెందుకని తీసేసుకున్నారు. అదైతే ఇంకా రథసప్తమి కదా, ఇంకా ఇప్పుడు ఫిట్ చేద్దాము అని పాత టీవీ తీసేసి మా వాళ్ళు అయితే ఫిట్ చేద్దామని చూస్తే టేబుల్ అయితే సరిపోలేదు మాకు. టీవీ కొంచెం ఒక అడుగు అటు ఇటు ఎక్కువైపోయింది. టేబుల్ అయితే చిన్నదైపోయింది అనమాట. అయితే అప్పటి వరకు ఈరోజు మంచిదని కిందన పెట్టి స్టార్ట్ చేసాము. అయితే ఇటువైపు వాల్కి హ్యాంగ్ చేసేద్దాము అనేసి అనుకున్నాను. నేనైతే పక్క నుంచి చూడాలన్నమాట. మిషన్ పక్కకు ఉంటుంది, టీవీ ఎదురుగా ఉండదు, పక్కకు ఉంటుంది. పోన్లీ అలాగే అడ్జస్ట్ అయిపోదాము, వాల్కి పెట్టియండి, ఇంక టేబుల్ సరిపోలేదు కదా అనేసి అన్నాను. అయితే అందాక టేబుల్ సరిపడి కిందన పెట్టి వీళ్ళు ఫిట్ చేశారు. అందకని కిందన పెట్టే ఒక మూవీ ఒకటి చూసాము, సంధాన ఏదో మూవీ ఉంటుంది కదండి, సాయి కుమార్ వాళ్ళ బాబు యాక్ట్ చేసింది, అది హీరోగా. అది అయితే చూసాము మూవీ అయితే సండే రోజు నైటు. లోపల మా వారి ఫ్రెండ్ వచ్చాడు కదండి మార్నింగు టీవీతో పాటు, తను ఇంకో అతను వచ్చారన్నమాట. టీవీ వాల్కి హ్యాంగ్ చేస్తే అది ఎక్కువ రోజులు మన్నిక రాదు అని, దానికంటే టేబుల్ పైన పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటే మీకు కంఫర్ట్గా చూడడానికి బాగుంటుంది, ఎక్కువ రోజులు మన్నుతుంది కూడా అనేసి చెప్పారనమాట. చెప్తే ఇంకా మరుసటి రోజు ఇంకా మా వారు అది ఫిట్ చేసి అది కంప్లీట్ అయ్యే వరకు పడుకోరనమాట. ఇంకా ఒక చెక్క అటొక అడుగు ఇటొక అడుగు ఉన్నది ఒక చెక్క తెచ్చి, ఎలాగా నేను మెకానికే కదా, స్క్రూ అన్నీ ఉంటాయి కదా అవైలబుల్గా, ఆ చెక్కకి ఆ టేబుల్కి ఒక స్క్రూస్ వేసారు, వేసి వేయించారు. అదే పనిలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారనమాట. అప్పట్లో అయితే అలా మోసుకొచ్చి బాధపడి టీవీ మోసుకొచ్చి, ఇప్పుడైతే వాళ్ళే బుక్ చేస్తే ఇంటికి తెచ్చేసి ఫిట్ చేసేసి కూడా వెళ్ళిపోతున్నారండి. అంత రోజులు మారిపోయాయి ఇప్పుడు బాగాని. ఇవన్నీ మా వాడు స్క్రూస్ అన్నట్లు బిగించేది ఉంటుంది కదా, అవన్నీ తీసుకొచ్చి అన్నీ చేస్తున్నాడు. వాళ్ళు ఫిట్ చేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే చక్కగాను, మనకి ఏ ప్రాబ్లం ఉండదు.
అదే టేబుల్కి ఒక చెక్క తెచ్చి మార్కింగ్ చేసి అటు ఒక ఇటు సమానంగా ఉన్నప్పుడు 2 స్క్రూస్ వేసేసారండి. ఫైనల్గా చాలా బాగుంది. టీవీ అయితే 2-3 షాపులు తిరిగారండి. రేట్లు అన్నీ చూసారు, క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అన్నీ చూసుకొని మా వారి ఫ్రెండ్ అయితే బాగా చాలా టైం స్పెండ్ చేసి సెర్చ్ చేసి ఇంకా ఇవన్నీ లింక్ అయితే పంపించారనమాట. టీవీ అయితే 25,000 అండి. సాటర్డే నైట్కి ఆఫర్స్ అయితే అయిపోతాయి. రిపబ్లిక్ డే ఆఫర్లు అనమాట ఇవి. సండే రిపబ్లిక్ డే కానీ సాటర్డే నైట్కి ఆఫర్లు అయిపోతున్నాయని ఇంకా కంగారుగా బుక్ చేశారనమాట. అది సండే మార్నింగ్ 11 o'clockకి అలా వచ్చింది టీవీ. అయితే సండే, మండే, ట్యూస్డే వస్తానన్నారంట వాళ్ళు ఫిట్ చేయడానికి టీవీని. ఇంకా వీళ్ళకి ఎలాగా వచ్చు కదా అనేసి వీళ్ళే ఫిట్ చేసుకున్నారు. ఇలాగ సండే కదా ఖాళీగా ఉన్నాం కదా అనేసి వీళ్ళే ఫిట్ చేస్తారు మా వారాలే. అంతకన్నా ముందు మేము పాత టీవీ కన్నా ముందు అప్పట్లో మాకు పెళ్ళైన కొత్తలో అందరి దగ్గర బ్లాక్ అండ్ వైట్ టీవీలే ఉండేవి. కలర్ టీవీలు ఎవరి దగ్గర ఉండేవన్నమాట, ఎక్కువ మంది దగ్గర ఉండేవి కాదు. అయితే అప్పట్లో కలర్ టీవీ తీసుకోమంటే మా వారు సెకండ్ హ్యాండ్లో కలర్ టీవీ తీసుకున్నారు. అది 4,000 తీసుకున్నారు అప్పట్లో. ఆ టీవీ అయితే ఇప్పటికీ ఉందండి, పనిచేస్తుంది, ఊర్లో ఉందన్నమాట, ఇప్పటికీ మన్నుతుంది అది. ఈ టీవీలో అయితే 2 years గ్యారంటీ ఇచ్చారండి. దీనికి అయితే 1.5 year గ్యారంటీ ఇచ్చారు. 1.5 year గ్యారంటీ ఇచ్చారనమాట. ఆ టీవీలాగా ఈ టీవీలు అయితే మన్నటం లేదు. చూడటానికి అయితే బాగానే ఉన్నాయి. లాస్ట్కి అయితే ఇలా పెట్టారు. ఇంకా వీళ్ళకి లుక్ బాగాలేదనేసి ఇంకా దీనికి బాగా ఒక క్లాత్, పెద్ద వైట్ క్లాత్ ఉంటే నా దగ్గర, దాన్ని స్టిచ్ చేసి ఇలా అయితే పెట్టానండి. లాస్ట్కి ఎలా ఉందో చెప్పండి, లుక్ బాగుందా? మాకైతే ఇంకంతకన్నా చాయిస్ అయితే లేదనమాట వేరేది. ఇంకా అలా అయితే ఫిట్ చేసి మేము టీవీని అయితే రెడీ చేసుకున్నాము. గోడకైతే పెట్టడం ఇష్టం లేక ఇలాగా టేబుల్ పైన అరేంజ్ చేశారనమాట మా వారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పెట్టడం మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉండి ఎక్కువ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్.